పాక్ క్రికెటర్ సనా కుక్కతోక వంకరే అనే చందంగా ఉంటుంది పాకిస్తాన్ వ్యవహారం. మొన్నటికి మొన్న ఆసియా కప్లో ఘోర ఓటమి చవిచూసినా కూడా ఇంకా బుద్ధి మారటం లేదు. తాజాగా పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి వ్యాఖ్యాత సనా మీర్ తన వక్ర బుద్ధిని చూపింది. మ్యాచ్ మధ్యలో కామెంటరీ చేస్తూ మధ్యలో ఆజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు చేయడం దుమారంగా మారింది. అయితే సనా చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె వెనక్కి తగ్గటం లేదు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. క్రీడాకారిణి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చెప్పడమే తన ఉద్దేశమని, అనవసరంగా దీన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికింది. మహిళల ప్రపంచ కప్ 2025 క్వాలిఫైయర్స్ లో భాగంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ కు సనా మీర్ కామెంటేటర్ గా వ్యవహరించింది. ఈ సందర్భంగా పాక్ క్రీడాకారిణి నటాలియా పర్వేజ్ గురించి మాట్లాడుతూ, నటాలియా పర్వేజ్ కాశ్మీర్ నుంచి వచ్చిందని, ఆజాద్ కాశ్మీర్ నుంచి అని వ్యాఖ్యానించింది. క్రికెట్ కెరీర్ కోసం ఆమె లాహోర్లో ఎక్కువగా శిక్షణ తీసుకుంటుందని చెప్పింది. అయితే లైవ్ మ్యాచ్ లో ఆజాద్ కాశ్మీర్ అనడంపై భారత అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వ్యాఖ్య అని, క్రీడా వేదికపై ఇలాంటివి తగవని సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏకిపారేశారు. విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో సనా మీర్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. తన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయటం బాధాకరమని, ఓ క్రీడాకారిణి నేపథ్యం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయాలనే సదుద్దేశంతోనే తాను అలా మాట్లాడానని, ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ప్రస్తావించానే తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొంది. దయచేసి క్రీడల్లోకి రాజకీయాలను లాగొద్దని ఆమె ఘాటుగా స్పందించారు. వ్యాఖ్యాతలుగా క్రీడాకారుల కథలను చెప్పడం మా బాధ్యత అని, అదే రోజు మరో ఇద్దరు పాక్ క్రీడాకారుల నేపథ్యం గురించి కూడా మాట్లాడానని, నేను పరిశోధన చేసినప్పుడు నటాలియా ప్రొఫైల్లో ఆమెది ఆజాద్ కాశ్మీర్ అని ఉంది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను కూడా ఇక్కడ జత చేస్తున్నాను. వివాదం తలెత్తిన తర్వాత ఇప్పుడు ఆ ప్రొఫైల్ను మార్చడం గమనార్హం. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే అది నా ఉద్దేశం కాదు అని స్పష్టం చేసింది. అయితే ఆమె వివరణ ఇచ్చినప్పటికీ క్షమాపణ మాత్రం చెప్పలేదు. ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇంతవరకు స్పందించనే లేదు. ఇదిలా ఉండగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 5న శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పోరు ఉత్కంఠభరితంగా సాగుతుందా అనేది మాత్రం అనుమానం. ఎందుకంటే పాకిస్తాన్ కంటే కూడా టీమిండియా ఎన్నో రెట్లు బలంగా ఉంది. భారత్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 11 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 11 సార్లు కూడా టీమిండియానే నెగ్గింది. పాకిస్తాన్ ఏ మాత్రం ఫైట్ ఇవ్వలేకపోయింది. చూస్తుంటే పాకిస్తాన్పై మరోసారి టీమిండియాదే విజయం అయ్యేలా కనిపిస్తోంది. పాక్ క్రికెటర్ సనా కుక్కతోక వంకరే అనే చందంగా ఉంటుంది పాకిస్తాన్ వ్యవహారం. మొన్నటికి మొన్న ఆసియా కప్లో ఘోర ఓటమి చవిచూసినా కూడా ఇంకా బుద్ధి మారటం లేదు. తాజాగా పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి వ్యాఖ్యాత సనా మీర్ తన వక్ర బుద్ధిని చూపింది. మ్యాచ్ మధ్యలో కామెంటరీ చేస్తూ మధ్యలో ఆజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు చేయడం దుమారంగా మారింది. అయితే సనా చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె వెనక్కి తగ్గటం లేదు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. క్రీడాకారిణి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చెప్పడమే తన ఉద్దేశమని, అనవసరంగా దీన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికింది. మహిళల ప్రపంచ కప్ 2025 క్వాలిఫైయర్స్ లో భాగంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ కు సనా మీర్ కామెంటేటర్ గా వ్యవహరించింది. ఈ సందర్భంగా పాక్ క్రీడాకారిణి నటాలియా పర్వేజ్ గురించి మాట్లాడుతూ, నటాలియా పర్వేజ్ కాశ్మీర్ నుంచి వచ్చిందని, ఆజాద్ కాశ్మీర్ నుంచి అని వ్యాఖ్యానించింది. క్రికెట్ కెరీర్ కోసం ఆమె లాహోర్లో ఎక్కువగా శిక్షణ తీసుకుంటుందని చెప్పింది. అయితే లైవ్ మ్యాచ్ లో ఆజాద్ కాశ్మీర్ అనడంపై భారత అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వ్యాఖ్య అని, క్రీడా వేదికపై ఇలాంటివి తగవని సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏకిపారేశారు. విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో సనా మీర్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. తన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయటం బాధాకరమని, ఓ క్రీడాకారిణి నేపథ్యం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయాలనే సదుద్దేశంతోనే తాను అలా మాట్లాడానని, ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ప్రస్తావించానే తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొంది. దయచేసి క్రీడల్లోకి రాజకీయాలను లాగొద్దని ఆమె ఘాటుగా స్పందించారు. వ్యాఖ్యాతలుగా క్రీడాకారుల కథలను చెప్పడం మా బాధ్యత అని, అదే రోజు మరో ఇద్దరు పాక్ క్రీడాకారుల నేపథ్యం గురించి కూడా మాట్లాడానని, నేను పరిశోధన చేసినప్పుడు నటాలియా ప్రొఫైల్లో ఆమెది ఆజాద్ కాశ్మీర్ అని ఉంది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను కూడా ఇక్కడ జత చేస్తున్నాను. వివాదం తలెత్తిన తర్వాత ఇప్పుడు ఆ ప్రొఫైల్ను మార్చడం గమనార్హం. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే అది నా ఉద్దేశం కాదు
అని స్పష్టం చేసింది. అయితే ఆమె వివరణ ఇచ్చినప్పటికీ క్షమాపణ మాత్రం చెప్పలేదు. ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇంతవరకు స్పందించనే లేదు. ఇదిలా ఉండగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 5న శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పోరు ఉత్కంఠభరితంగా సాగుతుందా అనేది మాత్రం అనుమానం. ఎందుకంటే పాకిస్తాన్ కంటే కూడా టీమిండియా ఎన్నో రెట్లు బలంగా ఉంది. భారత్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 11 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 11 సార్లు కూడా టీమిండియానే నెగ్గింది. పాకిస్తాన్ ఏ మాత్రం ఫైట్ ఇవ్వలేకపోయింది. చూస్తుంటే పాకిస్తాన్పై మరోసారి టీమిండియాదే విజయం అయ్యేలా కనిపిస్తోంది. పాక్ క్రికెటర్ సనా కుక్కతోక వంకరే అనే చందంగా ఉంటుంది పాకిస్తాన్ వ్యవహారం. మొన్నటికి మొన్న ఆసియా కప్లో ఘోర ఓటమి చవిచూసినా కూడా ఇంకా బుద్ధి మారటం లేదు. తాజాగా పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి వ్యాఖ్యాత సనా మీర్ తన వక్ర బుద్ధిని చూపింది. మ్యాచ్ మధ్యలో కామెంటరీ చేస్తూ మధ్యలో ఆజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు చేయడం దుమారంగా మారింది. అయితే సనా చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె వెనక్కి తగ్గటం లేదు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. క్రీడాకారిణి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చెప్పడమే తన ఉద్దేశమని, అనవసరంగా దీన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికింది. మహిళల ప్రపంచ కప్ 2025 క్వాలిఫైయర్స్లో భాగంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్కు సనా మీర్ కామెంటేటర్గా వ్యవహరించింది. ఈ సందర్భంగా పాక్ క్రీడాకారిణి నటాలియా పర్వేజ్ గురించి మాట్లాడుతూ నటాలియా పర్వేజ్ కాశ్మీర్ నుంచి వచ్చిందని, ఆజాద్ కాశ్మీర్ నుంచి అని వ్యాఖ్యానించింది. క్రికెట్ కెరీర్ కోసం ఆమె లాహోర్లో ఎక్కువగా శిక్షణ తీసుకుంటుందని చెప్పింది. అయితే లైవ్ మ్యాచ్లో ఆజాద్ కాశ్మీర్ అనడంపై భారత అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వ్యాఖ్య అని, క్రీడా వేదికపై ఇలాంటివి తగవని సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏకిపారేశారు. విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో సనా మీర్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. తన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయటం బాధాకరమని, ఓ క్రీడాకారిణి నేపథ్యం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయాలనే సదుద్దేశంతోనే తాను అలా మాట్లాడానని, ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ప్రస్తావించానే తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొంది. దయచేసి క్రీడల్లోకి రాజకీయాలను లాగొద్దని ఆమె ఘాటుగా స్పందించారు. వ్యాఖ్యాతలుగా క్రీడాకారుల కథలను చెప్పడం మా బాధ్యత అని, అదే రోజు మరో 2 పాక్ క్రీడాకారుల నేపథ్యం గురించి కూడా మాట్లాడానని, నేను పరిశోధన చేసినప్పుడు నటాలియా ప్రొఫైల్లో ఆమెది ఆజాద్ కాశ్మీర్ అని ఉంది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను కూడా ఇక్కడ జత చేస్తున్నాను. వివాదం తలెత్తిన తర్వాత ఇప్పుడు ఆ ప్రొఫైల్ను మార్చడం గమనార్హం. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే అది నా ఉద్దేశం కాదు అని స్పష్టం చేసింది. అయితే ఆమె వివరణ ఇచ్చినప్పటికీ క్షమాపణ మాత్రం చెప్పలేదు. ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇంతవరకు స్పందించనే లేదు. ఇదిలా ఉండగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 5న శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పోరు ఉత్కంఠభరితంగా సాగుతుందా అనేది మాత్రం అనుమానం. ఎందుకంటే పాకిస్తాన్ కంటే కూడా టీమిండియా ఎన్నో రెట్లు బలంగా ఉంది. భారత్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 11 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 11 సార్లు కూడా టీమిండియానే నెగ్గింది. పాకిస్తాన్ ఏ మాత్రం ఫైట్ ఇవ్వలేకపోయింది. చూస్తుంటే పాకిస్తాన్పై మరోసారి టీమిండియాదే విజయం అయ్యేలా కనిపిస్తోంది.